జేడీ కేడీలు మినిస్టర్ గారింటికి వస్తారు. వచ్చి అంటాడు కదా కేడీ, మీ అబ్బాయి ఎక్కడా అని చెప్పేసి కేడీ అడిగితే అప్పుడు మినిస్టర్ గారు అంటారు కదా తయారు, నేను అదే అడుగుతున్నాను వాడు ఎక్కడా అని చెప్పేసి అంటే, మీరు మమ్మల్ని అడుగుతున్నారేంటి మీ అబ్బాయి ఎక్కడా అని మళ్ళీ జేడీ అంటారు. అదే విషయం నేను చెప్తున్నాను, నిన్నటి నుంచి మాడు కనబడట్లేదు. నిన్న నైట్ గెస్ట్ హౌస్లోకి నక్సలైట్లు చొరబడి వాడిని ఎత్తుకుపోయారట. నిన్నటి నుంచి వాడు కనబడట్లేదు. ఆ అమ్మాయి జరిగిన శిక్షకు వాళ్ళను పట్టుకొని ఎన్కౌంటర్ చేసేయండి. అదేవిధంగా ఆ అమ్మాయి జరిగిన అన్యాయానికి వాళ్ళని చంపేసి ఆమె ఆత్మకు శాంతి చేకూర్చండి అని అంటే అప్పుడు జేడీ ఉండంటే కదా, అయితే మీ అబ్బాయిని నక్సలైట్ ఎత్తుకుపోయారంటారు అంటే అవును అదే కదా నేను చెప్పేది అని అంటే, ఓకే మీ అబ్బాయి ఎక్కడున్నా మేము కనిపెడతాం. ఒకవేళ మేము కనిపెట్టే లోపు ఆ నక్సలైట్ల చేతిలో మీ అబ్బాయి చావకుండా ఉండడానికి ఆ దేవుణ్ణి వేడుకోండి అని చెప్పేసి జేడీ వార్నింగ్ ఇస్తుంది. అప్పటికే మినిస్టర్ గారికి అర్థమైపోతుంది సగం సీన్. మరి ఇప్పుడు జేడీ ఏం చేస్తుంది? నిజంగానే జేడీ వాడిని చంపాలని ప్రయత్నం వాడిని ఇట్లాగో చంపాలి మినిస్టర్ కొడుకునని చెప్పి డిసైడ్ అయ్యింది కదా. ఇక్కడికి వచ్చేసరికి మినిస్టరే క్లూ ఇచ్చేసింది ఇక నక్సలైట్ ఎత్తుకుపోయినా. ఇక అదే ఒక చాకు పెట్టుకొని జేడీ కంపల్సరీ వాడిని దొరకబట్టుద్ది, చంపేస్తుంది. ఆ నిందను నక్సలైట్ల మీదకి తోస్తుందని అనుకుందాం. ఒకవేళ ఇదే కనుక జరిగితే కంపల్సరీ పాపము ఆమె చనిపోయిన ఆత్మకు శాంతి కలుగుతుంది అని మనం వేడుకుంటూ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.